వర్తమానం ఎక్స్ప్రెస్కి స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తల సమీక్ష. మోడీని కన్వర్టెడ్ బీసీ అంటూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా స్పందించారు. బీసీ హోదాలపై బహిరంగ చర్చలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ సాంకేతిక సమస్యల కారణంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వారం రోజులు అని వెళ్లిన తను గత 8 నెలలుగా చిక్కుకుపోయారు. మార్చి చివరి లేదా ఏప్రిల్ ప్రారంభంలో భూమికి రానున్నారు. ప్రస్తుతం ఆమె ఐఎస్ఎస్ కమాండర్గా సేవలందిస్తున్నారు. మెటా ప్రపంచంలోనే అతి పొడవైన 50,000 కిలోమీటర్లతో 5 ఖండాలను లింక్ చేస్తూ సముద్ర కేబుల్ చేరినట్లు ప్రకటించింది. $10 బిలియన్ విలువైన ఈ ప్రాజెక్టులో భారత్ కీలక పాత్ర పోషించనుంది. కాంగ్రెస్ నేత చిదంబరం అమెరికా నుంచి తిరిగి వస్తున్న భారత అక్రమ వలసదారులపై సంఖ్యలు తాళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది భారత దౌత్యానికి పరీక్షగా పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా నిర్మించడం ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అధికారం కోల్పోయిన వైకాపా నేతలు అరాచకాలు కొనసాగిస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాజకీయ ముసుగులో నేరాలు అనుమతించబోమని హెచ్చరించారు. హైదరాబాద్ జలమండలి మౌలిక సదుపాయాల కోసం 542 కోట్ల రూపాయల రుణాన్ని ఏఐఐబి బ్యాంకు ద్వారా పొందేందుకు ప్రయత్నిస్తుంది. నీటి వృధా నియంత్రణ, మురుగునీటి శుద్ధికి కలిపి 542 కోట్ల వివిధ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. గ్రేటర్లో ముంపు నివారణ కోసం బల్దియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వరద నీటి వ్యవస్థను సర్వే చేయాలని నిర్ణయించింది. రణ్వీర్ అలహాబాదియాకు న్యాయవాదిగా అభినవ్ చంద్రచూడ్ వ్యవహరించనున్నారు. ఇండియాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియాపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు దాఖలైన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలులో విఫలమైంది. వైద్యులు, సిబ్బంది ఆలస్యంగా రావడంతో రోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో హాజరు యంత్రాలు అలంకారప్రాయంగా మారాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ధన్యవాదాలు.